హలో, వెల్కమ్ టు ఎఫ్ఎస్ శ్రీకాంత్. మనం డెవాప్స్లో సెకండ్ క్లాస్లో ఉన్నాం. చాలా ఫండమెంటల్స్ మాట్లాడుతున్నాను అండ్ డీప్గా మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు ఫండమెంటల్ డిస్కస్ చేయాల్సి వస్తుంది, అసలు ఎందుకు ఇదంతా కల్చర్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, యూ హ్యావ్ టు థింక్ వన్ థింగ్ అండి. మనం ఎప్పుడైతే జావా కానీ పైథాన్ కానీ ఏదైనా అదర్ టెక్నాలజీస్ గురించి థింక్ చేస్తే ద సింటాక్సెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రొసీజర్ ఈజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ ద కోడ్ విల్ బీ రియాక్టింగ్, how object is creating, how object is responding. This kind of things are most important in programming language. The functions కావచ్చు అండ్ కనెక్టింగ్ విత్ డేటాబేస్ కావచ్చు, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి అక్కడ. బట్ డెవాప్స్ అనేది ఏంటి? టెక్నాలజీ కాదండి, కల్చర్ అండి. సో ఇక్కడ పద్ధతులు తెలవాలి. సో ఆ పద్ధతులు తెలవడం కోసమే ఇదంతా అండి. ఖచ్చితంగా థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డెవాప్స్ అంటే థియరీ అనేది కంపల్సరీగా మీకు క్లియర్ కట్ ఐడియా ఉండాలి. సో క్లియర్ కట్ ఐడియా లేకుండా నాకు ఐ హ్యావ్ క్లియర్ నాలెడ్జ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ నాకు అన్నీ వచ్చండి. నాకు జెన్కిన్స్ వచ్చు, నాకు బ్యాంబూ వచ్చు, డాకర్, కుబర్నెటిస్, ఈకేఎస్ చాలా వచ్చు నాకు, నేను ఏదైనా చేయగలుగుతానంటే అది సిల్లీగా ఉంటుందండి. రైట్? నీకు ఎన్ని టూల్స్ అవైలబుల్గా ఉన్నా కూడా ఈ ఫండమెంటల్, ఒక బిగినర్కి ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నేను అందుకే చాలా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో డెవాప్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు? సో మార్కెట్ కావచ్చు, ఓపెనింగ్స్ చాలా ఉన్నాయండి. రైట్? సో ఎందుకు ఇలాగ అవుతున్నాయి? డెవాప్స్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకు? డెవాప్స్ టీమ్కి అండ్ ఆపరేషన్ టీమ్స్కి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది కాబట్టి, గ్యాప్ లేకుండా చేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటాం. సో మెయిన్కి ఇది ఏం చేస్తుంది? మెయిన్ అంటే కొలాబరేషన్, ఆటోమేషన్, మాన్యువల్ వర్క్ లేకుండా చేస్తుంది. డెవాప్స్ టీమ్స్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తాం? ఫాస్టర్గా డెలివరీ చేయడానికి అవుతుందండి. అండ్ ఈ కొలాబరేషన్, ఆటోమేషన్ ఉండడం ఏమవుతుందండి? హై క్వాలిటీని మనం సాఫ్ట్వేర్ని డెలివరీ చేస్తుందండి, హై క్వాలిటీ. ఇది బేసిక్ డెవాప్స్ అండి. సో వై డెవాప్స్? సో దానికి ఫస్ట్ పాయింట్ వైజ్ మనం ఫోకస్ చేస్తామండి. ఓవరాల్గా మాట్లాడుతున్నాను ఇక నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్సిలరేటెడ్ డెలివరీ. సో బిఫోర్ డెవాప్స్ ఏమైందండి? సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రైట్? సో 4 months వరకు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఫీచర్ని కానీ, ఒక అప్డేట్ని కానీ ఏదైనా చేయాలన్నా ఇది లాంగ్ టైం ప్రాసెస్ అండి. అదే మనకు డెవాప్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది? ఇక్కడ ఫాస్టర్ డెలివరీ అవుతుంది అండ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా, ఎండ్ యూజర్కి ఏమన్నా ఇష్యూ రైజ్ చేశాడా, సో వాటిని కూడా మనం ఈజీగా అప్డేట్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో వేరే మన కాంపిటీటర్ కూడా న్యూ ఫీచర్ని అప్డేట్ చేసినా కూడా మనం ఈజీగా అప్డేట్ చేయడానికి అవకాశం అవుతుంది. ఇది యాక్సలరేటెడ్ డెలివరీ. వెరీ సింపుల్, స్పీడ్గా డెలివరీ చేస్తాం. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం బిగినింగ్ క్లాస్లో. ఎందుకు స్పీడ్గా వస్తుందని మనకు చాలా ఐడియా ఉందండి. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ కొలాబరేషన్స్. సో కొలాబరేషన్ అనేది పెరిగిందండి. సో ఇంతకుముందుకి ఏంది? డెవ్ టీమ్, ఓపీఎస్ టీమ్ ఉందండి. ఈ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఒక టీమ్ లీడరు, ప్రాజెక్ట్ మేనేజరు, ఇక్కడ ఒక టీమ్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఒక 4-5 కలిసి ఇక్కడ టీమ్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారండి. బట్ ఇక్కడ ఏమైందండి? ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం కొలాబరేట్ చేసామండి. డెవ్ ప్లస్ ఆపరేషన్ని మనం కొలాబరేట్ చేయడం వల్ల కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీని షేర్ చేయగలిగామండి. కమ్యూనికేషన్ పెరిగింది అండ్ రెస్పాన్సిబిలిటీ. టెస్ట్ ఉందండి, ఇప్పుడు డెవలపరే ఆటోమేటిక్గా టెస్ట్ చేసుకుని వాడే రిపోర్ట్ తీసుకుంటాడు. రైట్? సో దే హ్యావ్ ఎన్ క్లియర్ ఐడియా. వాడే యూనిట్ టెస్ట్ చేస్తాడు, వాడే ఇంటిగ్రేషన్ టెస్ట్ చేసుకుంటాడు, వాడే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ చేసుకుంటాడు. ఏదైనా డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయంటే సెలీనియం ఉందండి మనకు, దాని ద్వారా మనం డిఫరెంట్గా టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. దట్ ద టెస్టర్ కెన్ డూ ద అదర్ థింగ్స్. రైట్? నెక్స్ట్, ఇంక్రీజ్ స్టెబిలిటీ. డెవాప్స్ వల్ల పెరిగింది ఏంది? స్టెబిలిటీ అండ్ రిలయబిలిటీ. సో ఈ ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల ఏమవుతుందంటే ఎర్రర్స్ అండ్ ఫెయిల్యూర్స్ని తొందరగా ఫైండ్ చేయొచ్చు అండ్ రెడ్యూస్ అవుతాయండి, చాలా వరకు రెడ్యూస్ అవుతాయండి. అండ్ అలాగే అప్లికేషన్ అనేది స్టేబుల్గా, రిలయబుల్గా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అంటే డెవలపర్ చేసినప్పుడు కోడ్ ప్రాపర్గా వర్క్ అయ్యి, ఆపరేషన్ టీమ్ చేసినప్పుడు వర్క్ ఫెయిల్యూర్స్ అనేవి ఇవి ఉండవు. ఖచ్చితంగా స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ. సో ఇక్కడ
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీనివల్ల ఏం జరుగుతుందండి, కోడ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కోడ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? సపోజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వల్ల వాడు టెస్ట్ చేసుకుంటాడు, వాడు టెస్ట్ చేసుకొని ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఫంక్షన్ ఫీచర్స్ వర్క్ కావట్లేదు వాడే రెక్టిఫై చేసుకొని ఇది సేమ్ డే ఫీడ్బ్యాక్తోని వాడు అప్డేట్ చేస్తాడు. సో ఆబ్వియస్గా కోడ్ అనేది క్వాలిటీ పెరుగుతుంది, మనకు డిఫెక్ట్స్ అనేవి చాలా వరకు రెడ్యూస్ అవుతాయి, బెటర్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనకు, బెటర్ రిజల్ట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకు, స్కేలబిలిటీ. ఇది ఏమవుతుంది స్కేలబిలిటీ అంటే, ట్రాఫిక్ పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ అవ్వాలి, ట్రాఫిక్ తగ్గినప్పుడు నెంబర్ ఆఫ్ సర్వర్స్ తగ్గాలి, డౌన్ టైం అనేది రావద్దు, నో డౌన్ టైం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. సో ట్రాఫిక్ పెరిగినప్పుడు పెరుగుతుంది స్కేలబిలిటీ, స్కేల్ అప్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఒకవేళ సపోజ్ యూ హ్యావ్ యూ యాడెడ్ వన్ ఫీచర్ దట్ వాస్ ఫెయిల్యూర్, ఆ అప్లికేషన్ అనేది ఫెయిల్యూర్. సో ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుందండి, బ్లూ గ్రీన్ స్ట్రాటజీ అని ఉంటుందండి. ఈ బ్లూ గ్రీన్ స్ట్రాటజీలో గ్రీన్ అనేది ఫెయిల్ అయితే, అంటే కరెంట్ వర్షన్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, లైక్ అప్రాక్సిమేట్లీ 1 hour అనుకుందామండి, విత్ ఇన్ 1 hourలో ప్రీవియస్ వర్షన్ అప్లికేషన్ అవైలబిలిటీ అవుతుందండి. అది గ్రేట్ అడ్వాంటేజ్ అని, అంటే డౌన్ టైం అనేది అసలు చాలా తక్కువ అండి. నెక్స్ట్ వన్, కాస్ట్ సేవింగ్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ కాస్ట్ సేవింగ్ ఎలా అవుతుంది, ఆటోమేషన్ ఏం చేస్తుంది, మనం డే టు డే మాన్యువల్గా చేయాల్సిన వర్క్ని వీఆర్ డూయింగ్ ఆటోమేటెడ్ వర్క్. సో ఆటోమేటెడ్ వర్క్స్ ఇన్ ద సెన్స్ ఆటోమేటెడ్ స్కేల్ అప్, ఆటోమేటెడ్ స్కేల్ డౌన్ అండ్ రెగ్యులర్ వర్క్ హ్యూమన్ మిస్టేక్స్ లేకుండా చేయడం. ఇది ఓవరాల్గా ఏమి చేస్తుంది మనకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ని తగ్గిస్తుంది. సో స్కేల్ అప్ స్కేల్ డౌన్ వల్ల సర్వర్స్ అనేవి అప్ అండ్ డౌన్ అనేది చాలా తక్కువ టైంలో జరిగినప్పుడు కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, టైంకి మార్కెట్ ఉంటాం. ఏదైతే మనం స్టేక్ హోల్డర్కి ఏదైతే మనం కమిట్లు అయ్యామో, అవుట్లైన్ డేట్ ఏదైతే ఉందో ద సేమ్ డేకి మనం ప్రొడక్ట్ అనేది మార్కెట్ అవైలబుల్కి వస్తుంది, టైం టు మార్కెట్ వస్తుంది అండ్ ట్రస్ట్ వస్తుంది అండి అక్కడ. అండ్ రిజల్టింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్ ఓవర్ టైం. సో అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకు ఫీడ్బ్యాక్ ద్వారా, కంటిన్యూస్ మానిటర్ ద్వారా మనం గెట్ చేసుకోవచ్చు అండి. న్యూ ఫీచర్స్ అండ్ క్విక్ రిజల్యూషన్స్ ఆఫ్ ఇష్యూస్ అండి, చాలా తొందరగా మనం తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ ఇవన్నీ ఏంటివి, ఓవరాల్లీ వీఆర్ డిస్కసింగ్. సో అసలు డెవాప్స్ ఎందుకు రోబోయ్ అనే దానికి ఇవన్నీ ఉంటాయండి. బట్ మరి బిజినెస్ పర్స్పెక్టివ్లో డెవాప్స్ ఎందుకు, ఇప్పుడు డెవాప్స్ అనేది చాలా రిలవెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ అన్నాం. ఇక్కడ బిజినెస్ పరంగా డెవాప్స్ ఎందుకు అవసరమో, ఐటీ పరంగా ఎందుకు, సో డెవలపర్కి ఎందుకు ఈ డెవాప్స్, టెస్టర్కి, ఆపరేషన్కి ఎందుకు, అంటే డిఫరెంట్ పీపుల్కి డెవాప్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. డెవాప్స్ అనేది బిజినెస్ పర్స్పెక్టివ్ ఏంటి, ఐటీ పర్స్పెక్టివ్, డెవలపర్ పర్స్పెక్టివ్, సో ఎవరికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామండి. ఎందుకు డెవాప్స్ అనేది కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఫస్ట్ అండి బిజినెస్. సో ఇక్కడ మనకు చెప్పిందే చెప్తున్నా అనేది ఒక డౌట్ వస్తుందండి. దయచేసి మీరు అలా తీసుకోకండి, ఇక్కడ చెప్పిందే చెప్పుకోవాల్సి వస్తుంది, తప్పదు. సో ఒకటే దాన్ని బిజినెస్ వాడు ఏం చేస్తాడు, ఐటీ వాడు ప్రొడక్ట్ ఒకటేసారి డెవలప్ చేస్తారండి, ప్రొసీజర్ ఒకటే ఉంటుంది అవునా. దాన్ని ఇప్పుడు మనందరం బిజినెస్ వాడికి ఏం కావాలో చెప్తున్నాం, ప్రొసీజర్ అదే కదా, మనం చెప్పాల్సింది అదే ఉంటుంది. ఐటీ వాడు చేసే ప్రొసీజర్ అదే అవునా, ఐటీ వాడికి ఏం కావాలి, దాంట్లో ఏమున్నాయి, డెవలపర్ అదే వర్క్, డెవలపర్కి ఏముంది. సో వీటిని మనం డివైడ్ చేద్దామండి. సో ఒక బిజినెస్ పర్సన్కి, ఒక బిజినెస్కి ఎందుకు వీడు ఈజీగా ఇష్టపడతారంటే వెరీ సింపుల్ అండి, ఫాస్టర్ అండ్ టైమ్ టు మార్కెట్. సో వాడికి మెయిన్ ఈ కొలాబరేషన్ వల్ల, ఈ ఫీచర్స్ అప్డేట్ చేయడం వల్ల మార్కెట్కి ఏమవుతుంది, ఏదైతే కాంపిటీటర్స్కి అనుగుణంగా టైం టు టైమ్గా మార్కెట్కి డెలివరీ చేయొచ్చు. డే టు డే మనం బగ్స్ని, ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ పోతాం కాబట్టి మార్కెట్లో ఫాస్టర్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండి. ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఏంటి మళ్ళీ ఇక్కడ, సో ఆటోమేషన్ అండ్ కొలాబరేషన్స్ వల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందండి, అంటే ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది, మాన్యువల్ టాస్క్ అనేది ఉండవు కనుక కాస్ట్ సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏమవుతుంది, కాస్ట్, వాడికి ఏం కావాలండి, బిజినెస్ పీపుల్కి ఏమవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. రెండు పెట్టడనా వర్క్ చేయి, పైసలు మిగిలినా లేవా. సో మళ్ళీ కూడా ఏంటి, అప్లికేషన్ అనేది డౌన్ టైం ఉండదు.
సో నో డౌన్ టైం. సో ఒక్కసారి డౌన్ టైం అయితే ఇప్పుడు సపోజ్ అండి సమ్ సిచ్యువేషన్స్ వాట్సాప్ అనుకుంటానండి ఒక 3-4 అవర్స్, ఫేస్బుక్ 3-4 అవర్స్ అయిపోయిందండి. సో దానివల్ల ఏమైందండి, దాని క్రెడిబిలిటీ తగ్గుద్దండి, దాని షేర్ వాల్యూ పడిపోతుంది. అవునా? సో డౌన్ టైం లేకుండా ఉంటుందండి. డౌన్ టైం లేకుండా చేయడమే బిజినెస్. సో ఇక్కడ మీరు అనాలి అంటే వాట్సాప్ ఫేస్బుక్ డెవాప్స్ని ఫాలో కాదా అంటే వాళ్ళు చాలా హ్యూజ్ అండి. 50,000 సర్వర్స్ని మెయింటైన్ చేస్తారంట, పెద్ద నెట్వర్క్ అండి అది. అక్కడేదో చిన్న బగ్ వల్ల వితిన్ అవర్స్లోనే వాళ్ళు రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. అదే మనకు ఓల్డ్ బిఫోర్ డెవాప్స్ అయితే డేస్, మంత్స్ పట్టేదండి. అది కాదు, డెవాప్స్ కాబట్టి వాళ్ళు 2-3 అవర్స్లోనే రెక్టిఫై చేయగలుగుతారు. బట్ వితిన్ 2-3 అవర్స్లో కూడా చాలా షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. ఇంకోటి కూడా జరుగుతుంది ఇక్కడ, ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అవుతుందండి? డెవాప్స్ వల్ల ఫాస్ట్ అండ్ హై క్వాలిటీతో సాఫ్ట్వేర్ని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తాం. అవునా? కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం రీచ్ అవ్వగలుగుతాం. ఎండ్ యూజర్లో ఏమైనా ఎలాంటి ఇష్యూస్ అనేవి రైజ్ అయినాయి అనుకోండి, వాడు కమ్యూనికేట్ కావడానికి అవకాశం ఉంది, మనం దాన్ని రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉందండి. సో ఇది బిజినెస్ పర్స్పెక్టివ్ అండి, అంటే వాడికి కావాల్సింది. స్టేక్ హోల్డర్స్ ఎందుకు కావాల్సిన అంటే ఇది అండి. నెక్స్ట్ ఐటీ పర్స్పెక్టివ్ మాట్లాడదామండి. ఐఏసి అనుకుందాం. వెరీ సింపుల్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు ఆల్రెడీ ఐటీ అంటే ఇవన్నీ వస్తాయండి, ఫాస్టర్ డెలివరీ, ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ ఇక్కడ వీడికి అడిషనల్గా ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక కోడ్ ద్వారా మనం మేనేజ్ చేయగలుగుతామండి, ఒక కోడ్ ద్వారా మనం బిల్డ్ చేయగలుగుతామండి. లైక్ టెరాఫామ్ ఉందండి. టెరాఫామ్ ద్వారా ఒక కోడ్ ద్వారా అండ్ మినిమల్ టైం అంటే లైక్ 1 or 2 minutes మనకు కావాల్సిన సర్వర్స్ని మనం అప్ అండ్ డౌన్ చేయొచ్చు అండి. అండ్ స్కేలబిలిటీ అండి, ఆల్రెడీ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అనేది ఈజీగా మానిటరింగ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైనమికల్గా అప్ అండ్ డౌన్ చేయొచ్చు అండి. ఇది ఐటీ పర్స్పెక్టివ్. సింపుల్ అండి. బోత్ బిజినెస్, ఐటీ ఒడిగింది, బిజినెస్లో ఉన్న అన్ని అవసరమైతే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కేలబిలిటీ అనేది అడిషనల్గా ఉందండి. నెక్స్ట్, సో డెవలపర్కి ఏం కావాలి? డెవలపర్ పర్స్పెక్టివ్ ఏముంటుందండి? వీడికి CI/CD అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెవలపర్ ఏమవుతుంది, అరే కంటిన్యూస్గా ఇంటిగ్రేషన్తో డే టు డే ఫీడ్బ్యాక్ వస్తుంది, వీడికి డే టు డే ఫీడ్బ్యాక్ వస్తుంది, దాంతో ఎర్రర్స్ రెక్టిఫై అవుతున్నాయి, ఈజీగా వాడు టెస్ట్ చేసుకుంటున్నాడు, ఈజీగా బిల్డ్ చేస్తున్నాడు, అండ్ ఈజీగా డెలివరీ చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎర్రర్స్ రావడానికి స్కోప్ తక్కువ ఉంది, అండ్ ఇన్ టైమ్ డెలివరీ. అండ్ ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంటైర్ ప్రాజెక్ట్ని వాడు స్ప్లిట్ చేసుకోగలుగుతాడు. సో 4 months వాడు ప్రాజెక్ట్ మొత్తాన్ని బ్రేక్ చేసుకొని ఫీచర్ వైజ్గా వాడు అప్డేట్ చేసుకుంటూ పోతాడు, ప్రియారిటీ వైజ్గా వాడు అప్డేట్ చేసుకోపోతాడు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫీడ్బ్యాక్ రావడమే వీడికి మెయిన్గా. సో ఫీడ్బ్యాక్తో ఏమైందండి, కోడ్ అనేది క్వాలిటీ వస్తుందండి. సో ఎన్ని టైంలో ప్రాజెక్ట్ని రిస్క్లో ఉండకుండా వీళ్ళు డెవలపర్కి చాలా హెల్ప్ అవుతుంది. మరి టెస్టర్కి ఎందుకండి? టెస్ట్ అన్నీ ఆటోమేట్ అవుతున్నాయండి. ఆటోమేట్ అవ్వడం వల్ల కాస్ట్ తగ్గుతుంది, ఎఫర్ట్స్ తగ్గుతాయి. సో టెస్టర్ ఏం చేస్తున్నాడు, డెవలపరే చేసుకుంటున్నాడు టెస్ట్ అనేది. సో ఆటోమేటిక్ వరల్డ్లో వాడే మ్యాక్సిమం చేసుకుంటున్నాడు, ఫైండ్ చేస్తాడు, ఫిక్స్ చేస్తాడు, బగ్ చేస్తాడు. నువ్వు మేజర్గా ఇంకా సెలీనియం ద్వారా ఇన్డెప్త్గా నువ్వు ఏవైతే ప్యాకేజెస్ వాడుతున్నావో, ఏవైతే ఇంటర్ఫేసెస్ వాడుతున్నావో వాటిని నువ్వు సపరేట్గా టెస్ట్ చేసుకుంటావు అండి. దట్ ఈస్ అ సెలీనియం పార్ట్. అది నీకు అవసరం లేదు. డెవలప్స్ ఇంజనీర్ కాదండి, సపరేటెడ్ సెలీనియం టెస్టర్స్ ఉంటారండి. దే కెన్ డూ నీ కాంపోనెంట్లో టెస్ట్ చేసే పని అనేది తగ్గింది వాడికి. అవునా? సో డెవలపర్తో ఏదైతే మిస్కమ్యూనికేషన్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకుండా జరుగుతుందండి. నెక్స్ట్, ఆపరేషన్స్ పర్ఫెక్ట్. ఆపరేషన్స్ ఏమవుతాయండి? ఆపరేషన్స్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఆపరేషన్ పర్ఫెక్ట్ ఏముంటుంది, ఆపరేషన్ సర్వర్లు మేనేజ్ చేస్తున్నాడు. అవునా? వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈజీగా బిల్డప్ అవుతుంది కోడ్ ద్వారా, అండ్ మానిటర్ అనేది అండ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఈజీ అవుతుంది. అవునా? ఇది ఒక ఇన్ఫినిట్ అండి, గుర్తుపెట్టుకోండి. డెవాప్స్ అనేది ఇలా ఉంటుందండి, ఇన్ఫినిట్. అంటే ప్రాసెస్ అనేది స్ప్రింట్ అండి. సో ఇక్కడ ఏమవుతుంది, వాడు ప్లాన్ చేస్తాడు, ప్లాన్ చేసిన దాన్ని కోడ్ రాస్తాడు, ఈ రాసిన కోడ్ని బిల్డ్ చేస్తాడు, ఈ బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాడు, టెస్ట్ చేసిన దాన్ని రిలీజ్ చేస్తాడు, రిలీజ్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తాడు, అండ్ ఇక్కడ మళ్ళీ ఆపరేట్ చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, మానిటర్ చేస్తాడు.
సో ఇది ఏమవుతుంది, ఇది లైఫ్ సైకిల్ అండి. ఇలాగ స్ప్రింట్ 1 స్ప్రింట్ 2గా ఇది వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకరు కలిపి ఒక 2 వీక్స్ అండి, అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం 2 వీక్స్లో ప్రతి ఫీచర్ని అప్డేట్ అవుతాయి. ఇంకా మనకు సింపుల్గా చెప్పాలంటే మనకు మొబైల్లో మనం వాడే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్ అవుతూనే ఉంటాయండి. సపోజ్ మీరు వాడే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉందనుకుందామండి, వాడే అప్డేట్ అవుతూనే ఉంటాయండి. మనకు తెలియదండి, ఇంటర్నల్గా అప్డేట్ అవుతాయండి. సమ్ సిచ్యువేషన్ ఈ టాస్క్ ఏదైనా గేమ్ ఆడుతున్నాం, కొత్త అప్డేట్ వచ్చింది అనుకోండి, మనం అప్డేట్ చేయగానే న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈవెన్ దో మన మొబైల్ కూడా ఎవ్రీ 15 days ఆర్ 20 daysకి అప్డేట్ వస్తుందండి. సో యూ హ్యావ్ టు అప్డేట్ సెక్యూరిటీ ఫీచర్స్ని యాడ్ చేసామని చెప్పేసి నీకు అప్డేట్ వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది, పాసిబిలిటీ ఎలా ఉంది, ఇది డెవాప్స్ని ఫాలో అవుతుంది. సో కంటిన్యూస్గా వాడు సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాడు. అదే మనం ఒక 5 years బ్యాక్ ఉన్న ఒక మొబైల్ తీసుకుందామండి, నువ్వు కొన్నప్పుడు మొబైల్ ఎట్లుంటుందో అది పగిలినప్పుడు కూడా అట్లా ఉంటుంది. బట్ రైట్ నౌ ద మొబైల్ ఫీచర్స్ వాజ్ ఇంక్రీజ్డ్, రైట్. సో డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచడం కానీ, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ పెంచడం కానీ చాలా సింప్లెస్ట్ అయ్యిందండి, రైట్. సో ఇది మనం ఓవరాల్గా మనం బేసిక్ మాట్లాడామండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే డెవాప్స్ ఎందుకు గ్రో అయ్యి అంటే, సో బిజినెస్ ఓవరాల్గా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ బిజినెస్ వాళ్ళకి ఎందుకు అవసరం, ఐటీ పర్స్పెక్టివ్కి ఎందుకు అవసరం, డెవలపర్కి టెస్టర్కి ఎందుకు అవసరం అనేది మనం జనరల్ డిస్కషన్ అండి ఇక్కడ. సో జనరల్గా మాట్లాడాం, ఓవరాల్గా డెవాప్స్ ఎందుకు, ఈ కల్చర్ ఎందుకు అనేదాన్ని మనం డిస్కస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.